హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అటుకుల పోపు ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ముందుగానే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అందులో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి. పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అటుకులు కదా, అటుకులో పల్లీలు వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని రెడ్గా అయ్యే వరకు, పచ్చివాసన అయ్యే వరకు కలుపుకోండి. ఆ తర్వాత పసుపు వేసుకున్న తర్వాత రెడ్గా అయ్యేదాకా కలుపుకోండి. ఆ తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే అటుకుల్లో సాల్ట్ తక్కువే పడుతుంది. ఎక్కువ వేసుకుంటే కొంచెం మిస్సం అవుతుంది, కొంచెం తక్కువ వేసుకోండి. ఆ తర్వాత అటుకులు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పిల్లల స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలకి స్నాక్స్ టైప్లో బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ వాచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel. Okay friends, bye.